మనము పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నాం కదా. శకుంతల వచ్చేసి ఈ యొక్క దుష్యంతుని చూడడానికి వెళ్ళింది. ఈ విధంగా ఆ పద్యంలో ఆవిడ పలుకుతూ ఉన్నటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్లా నీవెరుగా ననుచు బలికే దెరిగి ఎరిగి ఏన కాని దీని నెరుగరిందరో లని తప్పబలుక నగునే ధార్మికులకు అంటూ ఈ విధంగా పలుకుతూ ఉందన్నమాట ఈ యొక్క శకుంతల దుష్యంతుని చూసి. నీవు అంటే నువ్వు, ఇప్పుడు వచ్చేసి మామూలుగా భార్యని భర్త కావచ్చు, భర్త భార్యని కావచ్చు నువ్వు అని సంబోధించుకోవచ్చు అనమాట. సో కొంతమంది వచ్చేసి గౌరవించేటువంటి వాళ్ళు మీరు అని కూడా సంబోధిస్తారు. ఇక్కడ వచ్చేసి దుష్యంతుల వారిని చూసి నువ్వు అని సంబోధించింది. ఎరింగి ఎటిగి అంటే అన్ని విషయాలు బాగా తెలిసి కూడా ఎరుగను ప్లస్ అనుచున్ తెలియదు అంటూ ఎరుకలేని ఏమీ తెలియని ఇతరులు ప్లస్ ఇతరులు ఎవరో మాట్లాడినట్లు అంటే ఎవరో నాకు దీనికి సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నట్లు పలికెదు మాట్లాడుతున్నావు. ఇందున్ ఇక్కడ నీవు ఈ విషయాన్ని ఏను కానీ ప్లస్ ఏను అంటే శకుంతలను మాత్రమే కానీ అంటే నేను మాత్రమే కానీ ఓరులు ఇతరులు ఎరుగను ప్లస్ అని తెలియదని ధార్మికులకు ధర్మాత్ములైనటువంటి మీకు తప్పన్ ప్లస్ పలుకన్ ఆగున్ ఏ అంటూ ఇక్కడ అబద్ధం ఆడడం తగునా అంటూ ఇక్కడ ప్రశ్నిస్తూ ఉందన్నమాట శకుంతల దుష్యంతుని చూసి. పద్యం యొక్క భావము ఏంటంటే, ఓ రాజా నీవు అన్ని విషయాలు బాగా తెలిసి కూడా అంటే నువ్వు వచ్చేసి ఒక చక్రవర్తివి, అన్ని విషయాలు తెలిసి నీకు వచ్చేసి ఏమీ తెలియనటువంటి వాడి మాదిరిగా ఇతరులు ఎవరో మాట్లాడినట్టు అంటే ఇప్పుడు వచ్చేసి మనకు తెలియదు, నాకు తెలియదు, ఏంటో సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నావు. ఎవరో మాట్లాడినట్టు నాకు తెలియదు అన్నట్టుగా అంటున్నావు. ఇక్కడ ఉన్న వారిలో ఇక్కడ ఉన్నటువంటి రాజులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారు కావచ్చు, మునులు కావచ్చు, ఎవరికి ఈ విషయం వచ్చేసి నాకు తప్ప ఎవరికీ తెలియదని ధర్మాత్ములైనటువంటి మీరు అబద్ధం ఆడడం భావ్యమా? మీరు ధర్మాత్ములు, ధర్మాన్ని పాటించేటువంటి వారు మీరు వచ్చేసి అబద్ధం ఆడడము తప్పు కదా, మీరు అబద్ధం ఆడడం భావ్యమా అని ప్రశ్నిస్తూ ఉందన్నమాట దుష్యంతులను చూసి. అని శకుంతల దుష్యంతునితో పలికినటువంటి పలుకులు అని రాయొచ్చు, లేదా అని శకుంతల దుష్యంతునితో అన్నది కూడా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా దుష్యంతుని చూసి ప్రశ్నిస్తూ ఉంది ఇక్కడ మన శకుంతల.